కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమోరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఆగస్టు 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలిసింది. మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంతో పాలన గాడి తప్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని రాష్ట్రపతికి తెలియజేసింది. ప్రభుత్వం ఆరో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేకపోవడం, కాగ్ నివేదికపై స్పందించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటూ ఓ మెమోరాండంను అందజేసింది. తమ విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్రపతి విషయాన్ని కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా ప్రకటించారు. ఈ వ్యవహారంలో బీజేపీ తీరుపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తోందని ఆప్ నేత రాష్ట్ర మంత్రి అతిషి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాప్రభుత్వాన్ని కూలదోస్తే ప్రజలు సైలెంట్ గా ఉండరంటూ ఫైర్ అయ్యారు.